అంటే మనము డిజిటల్ మార్కెటింగ్ అంటే మన బిజినెస్ మనది సక్సెస్ అవ్వాలంటే మనము ఏమేమి చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ ఆన్ టెక్నాలజీ, సమ్ ఆర్ ఫ్రీ ఆల్సో. అంటే డిజిటల్ మార్కెటింగ్ మనం చేయాలిరా అంటే ఇప్పుడు ఫేస్‌బుక్ యాడ్స్ చెప్పాను, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, నెక్స్ట్ చాలా ఉన్నాయి అలా. డిఫరెంట్‌గా వచ్చేసింది. నువ్వు చేయాలా, ఆటోమేటిక్ టూల్స్ అవంతా చాలా ఉన్నాయి. అవంతా మళ్ళీ చూద్దాం. అంటే ఈ టూల్స్‌ని మాత్రమే యూజ్ చేసిందని మనం సక్సెస్ అవ్వచ్చా? దానికి అర్థం ఏమిరా అంటే ఈ టూల్స్‌ని యూజ్ చేసిందనేసి మనము సక్సెస్ అవ్వచ్చా అనేసి. అర్థమైందా? టూల్స్‌ని అంటే ఇప్పుడు ఆహ్, యూట్యూబ్ యాడ్స్ అనుకోండి. గూగుల్ యాడ్‌వర్డ్ అనేసి అంటే మీకు ముందు పోయే కొద్దీ మీకు అర్థమవుతుంది. గూగుల్ యాడ్‌వర్డ్స్ అనేది ఒక టూల్ అనుకోండి గూగుల్‌ది. ఆ టూల్ యూజ్ చేసిందనేసి మనము మార్కెటింగ్‌ని చేయొచ్చు. దాన్నేమంటారు? అడ్వర్టైజ్‌మెంట్ చేయొచ్చనమాట. అడ్వర్టైజ్‌మెంట్ చేసినంత మాత్రాన మనం సక్సెస్ అయిపోతామా? ఇక్కడ ఇచ్చారు చూడు. అంటే ఈ టూల్స్ ఇవంతా ఉన్నంత మాత్రాన మనకు సక్సెస్ అనేది వస్తుందా? అనేసి దీనికి క్వెషన్ అనమాట. అంటే దీనికి వస్తుందా అంటే లేదు. ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాపరు ప్లాన్ అనేది ఉండాలనమాట. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను మీకు డిస్కౌంట్ అనేది ఎప్పుడు బై వన్ గెట్ వన్ అనేసి మనం ఎప్పుడు 365 డేస్ ఇచ్చినాంరా అంటే అంతే షాపు బంద్ చేసుకొని పూడియాలనమాట. సో, అలా కాకుండా అంటే ఎప్పుడు స్పెసిఫిక్‌గా ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఓకే. సంక్రాంతి అనుకోండి. సంక్రాంతికి ఎక్కువ మంది బట్టలు కొనేదానికొస్తారు. అలాగే నెక్స్ట్ దీనికి ఎక్కువ మంది వస్తారు. దీపావళికి ఎక్కువ మందొస్తారు. లేదా వేరే ఫెస్టివల్ దేనికన్నా ఉగాదికి ఎక్కువొస్తారా? అలా అప్పుడు అంటే ఒక ప్లాన్ అనేది ఉండాలనమాట. సంక్రాంతిలో వచ్చిందనేసి ఓకే. పండగలో ఇవ్వాలనా? పండగకు ముందు ఇవ్వాలనా? అర్థమైందా? పండగకు ముందు అంటే సపోజ్ ఇప్పుడు మనకు 14, 15 అలా పండగనుకోండి. ఓకే. ఒక 10వ తేదీ ఇంకా 15వ తేదీ వరకు ఇవ్వాలా? ఈ ఇంత కొన్నార్రా అంటే నేనింత ఫ్రీ ఇస్తాను అనేసి ఆఫర్స్ అనేది అంటే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలనమాట. నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసింది. నేను నేర్చుకునేసినాను. నా దగ్గర బ్రాండ్ ఉంది, లోగో ఉంది, ఇమేజ్ ఉంది, ఇమేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే గూడా సరిపోదు. ఖచ్చితంగా మీకు ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలనమాట. మనం సక్సెస్ అవ్వాలిరా అంటే. డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాల. అర్థమైందా? నెక్స్ట్ దాంట్లో మనము కన్సిడర్ చేయాల్సింది అంటే 5 థింగ్స్ ఉన్నాయి. ఆ 5 మేజర్ థింగ్స్ అవి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్కోప్. ఏ ప్లేస్‌లో స్టార్ట్ చేయాలి? అదే ఇంతకుముందు వీడియోస్‌లో అంతా నేను చెప్పాను. ఎవరిని టార్గెట్ చేయాలి అనేది. అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. వేర్ డూ యూ వాంట్ టు స్టార్ట్? అంటే మనం ఎక్కడి స్టార్ట్ చేయాలి? వేర్ డూ యూ వాంట్ టు గో? అంటే మన టార్గెట్ ఎంత దూరం పోవాలి? సపోజ్ నేను 1,00,000 రూపీస్‌కి సేల్ చేయాలనుకోండి. 1,00,000 రూపీస్‌కి నేను ఎంత బడ్జెట్ పెట్టాలి? అర్థమైందా స్కోపు. నెక్స్ట్ ఎలా? అంటే ఇక్కడ వెబ్‌సైట్ ఉంటే సరిపోతుందా? లేదా మొబైల్ యాప్ ఉండాలనా? లేదా సోషల్ మీడియా ద్వారా మనం సోషల్ మీడియా అంటే ట్విట్టరు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు, లింక్డ్ఇన్, తంబ్లరు ఇలా ఉన్నాయి చూసారా? టిక్‌టాక్ ఇలా ఉన్నాయి. వీటినన్నిటిని సోషల్ మీడియా అంటారు. వీటి ద్వారా మనం చేయాలనా అనేసి స్కోప్ అంటే ఎక్కడి స్టార్ట్ చేయాలి? అంటే మనం వెబ్‌సైట్ ద్వారా వెళ్దామా అనేసి, లేదా మొబైల్ యాప్ ద్వారా వెళ్దామా? లేదా ఓన్లీ సోషల్ మీడియాలోనే మన ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకుందామా అనేసి దానికట్లా. నెక్స్ట్ ఈ స్కోప్ అర్థమైంది. మీకు ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇప్పుడు ఉండేటువంటి మనం పీహెచ్‌పీని యూజ్ చేయాలనా? లేదా మ్యాంగో డీబీని యూజ్ చేయాలనా? డేటాబేస్‌కి దేన్ని యూజ్ చేయాలి అనేసి దానికర్థం. అయింది కదా! పీహెచ్‌పీ కానీ అంటే మనం చేయాలనుకుంటాండే టెక్నాలజీని మనం దేన్ని యూజ్ చేసుకోవాలి అనేసి దానికర్థం అనమాట. కంటెంట్ అంటే ఇప్పుడు సపోజు మనము ఏదైనా ఒక ఇక్కడ చూడండి ఇచ్చాడు ఎగ్జాంపుల్‌కి. హౌ టు ప్రిపేర్ కంటెంట్ ఫర్ ది అడ్వర్టైజింగ్ అండ్ సైట్ డెవలప్‌మెంట్. అంటే మనం ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు సీఎస్ఎస్ లేదా బూట్‌స్ట్రాప్ యూజ్ చేసినామనుకోండి. బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసిందనేసి నువ్వు ఒక నార్మల్ వెబ్‌సైట్‌ని డెవలప్ చేసావు. దాంట్లో బూట్‌స్ట్రాప్ అంటే సీఎస్ఎస్4 లేదా పీహెచ్‌పీని యూజ్ చేసింది, డేటాబేస్‌ని యూజ్ చేసిందనేసి ఇది టెక్నాలజీ అయిపోయింది. నెక్స్ట్ కంటెంట్. ఇది ఒక టెక్నాలజీ. దీంట్లో ఉండేటువంటి కంటెంట్ సపోజ్ నేను మొబైల్స్‌కి సంబంధించినటువంటి పేజెస్ ఉండాలా, కేటగరీస్ ఉండాలా, నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఉండాలా, ప్రైస్ ఉండాలి. ఇవంతా ఒక కంటెంట్ అనమాట. దానికి సంబంధించిన కంటెంట్. అదే నువ్వు సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలనుకుంటే దానికి అడ్వర్టైజ్‌మెంట్‌కి కావాల్సినటువంటి ఇమేజెస్ కావాలి. అవంతా ఉండాలి. అర్థమైంది కదా! మీకు ఒకవేళ అర్థం కాలేదురా అంటే కామెంట్ చేయండి. నేను ఇంకోసారి ట్రై చేస్తాను చెప్పేది. కాస్ట్ అండ్ టైమ్. కాస్ట్ అంటే ఎంత బడ్జెట్టు?
అదే ఇంతకుముందు చెప్పిందే మొత్తం. కాస్ట్ అంటే ఏమి, ఇప్పుడు సపోజు 5 రోజులకి నా టార్గెట్ 1,00,000 అనుకోండి. దానికి నేను బడ్జెట్‌ని ఎంత పెట్టాలి? సపోజు 10,000 పెడతాను అనేసి. అది టైము అంటే ఎన్ని రోజులు? 3 రోజుల్లో అంటే ఏమి, సెట్ రియలిస్టిక్ బడ్జెట్ అండ్ అచీవబుల్ షెడ్యూల్. అంటే షెడ్యూల్ అంటే ఏమి, ఈ 3 రోజులు టార్గెట్. బడ్జెట్ అంటే ఏమి, 10,000 చేస్తున్నాను. అక్కడ ఏమి, మైల్ స్టోన్ అంటే ఏమి, మన టార్గెట్. ఈ 3 డేస్‌లో ఇది ఏమి నా షెడ్యూల్. అంటే 3 రోజులు అనేది నా షెడ్యూల్. నా బడ్జెట్ అనేది ఏమి 10,000. దాన్ని ఏమంటారు, మైల్ స్టోన్ అంటే నా రీచ్ గోల్ ఏమి 1,00,000 సేల్స్ అనమాట. అంటే ₹1,00,000కి నేను అమ్మడం. దీన్ని కమిట్ ఫుల్లీ టు బోత్ అంటే మొత్తాన్ని దీన్ని రెండిటిని. అర్థమైంది కదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి. మీరు ఎంత లైకులు కొట్టినారా అంటే అంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుందనమాట. ఓకే. థ్యాంక్ యూ.